ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, షారోన్ పవర్ స్వరం అనే యొక్క టీవీ ద్వారా దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకంగా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ మాసంలో ప్రవేశింపచేశాడు. దేవుని మాటలు వినడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, అదృష్టము. దేవుని మాటలు తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైన మాటలు, వేల కొలది వెండి బంగారం నాణముల కంటే విలువైన మాటలు. అవి మట్టి మోసలు 7 సార్లు కరిగి ఊదిన వెండి అంతటి పవిత్రమైన మాటలు. అటువంటి మాటలు అవే మూటలు. ఇవాళ రేపు మనుషులు మూటలు కావాలని మాటలు అక్కర్లే, మూటలు కావాలి మోసుకుపోవడానికి. నీ మాటలు నన్ను బ్రతికించే అంటాడు. నీ మాట నన్ను బ్రతికించింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని ఎన్నో మాటలు బైబిల్లో. నీ వాక్యం అద్దము వంటిది, మీ మాటలు పాల వంటివి, నీ మాటలు చాకలం అని సబ్బు వంటివి, నీ మాటలు అగ్ని వంటివి, నీ మాటలు నీటి వంటివి, నీ మాటలు సుత్తి వంటివి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని మాటల వలన జీవిస్తాడని నీ గ్రంథంలో నువ్వు సిలువలో ప్రభువా సైతానుతో మాటలు చెప్పావు ప్రభువా. అటువంటి మాటలు మనం నేర్చుకోవాలి. నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి. యేసయ్యను చేర్చుకోవాలట, ఆయన యొద్ద నేర్చుకోవాలట. యేసయ్యను హృదయంలో చేర్చుకోవాలి, నీ ఇంటిలో చేర్చుకోవాలి, నీ ఒంటిలో చేర్చుకోవాలి. జక్కయ్య చేర్చుకున్నాడు యేసయ్యని. మార్తా మరియు యేసయ్యని చేర్చుకున్నారు. నేను పరదేశిగా ఉంటే చేర్చుకున్నారంటాడు యేసయ్య. కనుక ఆయనను చేర్చుకోవాలి. రెండవది ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన మాటలు, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాలు. నేను మాట్లాడే మాట నా మాటలు కాదు, నా తండ్రి మాటలు. నా మాటలు కావు ఇవి, నా తండ్రి మాటలు అంటున్నాడు యేసయ్య. యోహాను సువార్త అంతా అదే. నేను పరలోకం నుంచి వచ్చాను, నా దేవుని మాటలు నేను చెబుతున్నా, నా మాటలు చెప్పడం లేదు. నా మాటలు చెప్తే నన్ను నమ్మకండి. ఈ గ్రంథాన్ని మనం చదవాలి. మరి ఒకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాను గ్రంథాన్ని. నేను ఒకప్పుడు 10 కీర్తనలు చాలు అనేవాడిని. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నాకు 67 సంవత్సరాలు, కనీసం సంవత్సరం ఒక కీర్తన వేసుకుని 67 కీర్తనలు నాకు రావాలి అని నేను ప్రయాసపడుతున్నాను. ఇప్పటికే 25 కీర్తనలు కంఠస్థం పెట్టా, 25 కీర్తనలు, ఇంకా 40 కీర్తనలు కంఠస్థం పెట్టాలి. మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ, లేకపోతే మనిషికి గుడ్డుకి తేడా ఉండదట. ఏదో తింటున్నావులే, పడుకుంటున్నావులే, లేచిపోతాం, పని చేసుకున్నావు, డబ్బులు వస్తాయి అనుకుంటే కాదు. ఎప్పుడు పోద్దా, ఊపిరి పోద్ది, తప్పని కనపడతాడు దేవుడు. ఓ నాయన ఏం చేసావు తమ్ముడు? అయ్యా తిన్నారయ్యా, ఏదో కాళ్ళు ఇచ్చో, చేతులు ఇచ్చో, కళ్ళు ఇచ్చో పని చేస్తున్నాను. అయితే పక్కన పని నరకంలో పోతాము అంటాడు. పోరాడు పో, జాగ్రత్త. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలని జ్ఞాపకం చేస్తాను. అసలు పరిశుద్ధ గ్రంథం విలువ ఎప్పుడైనా మీరు గమనించారా? 19వ కీర్తన చూడండి. 19వ కీర్తనలో ఆకాశములు దేవుని మహిమని వివరించుతున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఇది 19వ కీర్తన కంఠస్థం చేశాను. ఆకాశములు దేవుని మహిమని వివరించుతున్నవి, అంతరిక్షం ఆయన బోధ ప్రచురపరుచుతున్నది. ఆయన కార్యములు పగటికి పగలు బోధ చేయుతున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాట లేదు, వారి స్వరం వినబడదు. వాటి కొనలోలు భూమి అందంతా వ్యాపించి ఉన్నది. లోక దిగంతాల వరకు వారి ప్రకటనలు బయలుపెడుతున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాను. అతడు అంతఃపురం బయలుదేరి పెండ్లు కుమారుడు వలె ఉన్నాడు. సూర్యుడు తన పదములను పరిగెత్త ఉల్లసించుతున్నాడు. అతడు ఆకాశం ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు చుట్టూ తిరిగి వచ్చుతున్నాడు. అతని వేడిమికి మరుగైనది లేదు. ఇంతవరకు బాగానే చెప్పాడు. ఎక్కడి నుంచి అంటున్నాడు? దేవుని వాక్యం గురించి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తప్పరలు చేయును. యెహోవా శాస్త్రములు నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిస్తును. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును.
అవి బంగారము కంటేను విస్తారమైన మేలు బంగారం కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడి హెచ్చరికనందును వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. ఇది దేవుడి యొక్క వాక్య సాగతి. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నేను నిర్దోషినిగా తీర్చము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకృతమలుగునుగాక. ఇది 19వ కీర్తన. ఆ దేవుని వాక్యం యొక్క విలువ రాసుకుంటూ వచ్చాడు. నీవు నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తప్పనిల్ల చేయను. నీ శాసనములు నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఆయన ఉపదేశాలు, ఆయన శాసనాలు, ఆయన న్యాయ విధులు ఇవన్నీ మనకు అవసరం కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలి అని ఈ సమయంలో ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తూ నా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో మొన్న ఒక మాట ఒక సేవలో ఒక దగ్గర మాట్లాడాను, మాటలు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 48వ వచనంలో యేసయ్య ఒక చక్కని మాట జ్ఞాపకం చేశాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు యేసయ్య. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఆయన పెర్ఫెక్ట్. గాడ్ ఈజ్ పెర్ఫెక్ట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే దేవుడు పరిపూర్ణుడట, మనము కూడా పరిపూర్ణులుగా ఉంటామట. ఎప్పుడు? అందులో 43 చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాడా? నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించాలనే సామెత లోకంలో ఉంది కదా. ఆ లోకంలో చేసేది అదే. మనం ప్రేమిస్తే ప్రేమిస్తాము, మనం ద్వేషిస్తే ద్వేషిస్తాము. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని లోకంలో చెప్పుకుంటున్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది యేసయ్య బోధ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతభ్యున్నానమధర్మస్య తదాత్మానం స్వయమ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిస్త రక్షణ. దుష్టుల్ని చంపేయమన్నాడు, భక్తుల్ని కాపాడమన్నాడు. దుష్ట సంహారం చెయ్యి. వాడు పాడైపోయాడు, వాడు 10 మందిని పాడు చేస్తాడు, చంపేయి. వాడు భక్తుడు, 10 మందిని భక్తులుగా చేస్తాడు, వాడు బ్రతికించు. నా పెద్దయ్య గారు చెప్పేవాడు, అలాగే దునియా మే దుస్తా కౌన్ హై శిస్తా కౌన్ హై. ఇస్ దునియా మే దుస్తా కౌన్ హై శిస్తా కౌన్ హై. ఎవడు దుష్టుడు, ఎవడు మంచోడు? ఆన్సర్ ఏంటంటే సబ్ పాపి హై. నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతిమంతుడు ప్రపంచంలో ఎవడు లేడు. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే ఇదే యేసయ్య బోధకి. గాంధీ మహాత్ముడు గారు అన్నారు, యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగం మౌంట్ శర్మనే నాకు మహాత్ముడు అనే బిరుదు తగిలించిందండి. నేను ఎంత అనేవాడట ఆయన. ఈ అహింస అనే సిద్ధాంతాన్ని యేసయ్య దగ్గర నేర్చుకున్నాడు ఆయన. యేసయ్య ఏమంటున్నాడు? ఉండునట్టు ఈ లోకపు కుమారులు కాదు మీరు, మీ పరలోకముంది మీది. అక్కడ కుమార పౌరసత్వం నీది అక్కడ ఉంది కనుక మీ పరలోకమందని మీ దేవునికి కుమారులు ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన. యేసయ్యకి మేకులు కొడితే ఏమన్నాడండి? బూతులు తిట్టాడండి. యేసయ్యకి మేకులు కొడుతుంటే తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. అంతే. తను హింసించే వారి కొరకు విజ్ఞాపన చేసిన దేవుడు, తన శత్రువులను ప్రేమించిన దేవుడు. మొక్క మీద ఉమ్మేస్తారండి, గడ్డాలు పెరికేశారండి, ఇంటికి పెరికారండి, పిడిగుద్దులు గుద్దారండి, శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టారండి, కొరడాలతో కొట్టారండి, శరీరాన్ని తాళ్ళుగా దున్నారండి. యేసయ్యదే
చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, శరీరం అంతా రక్తధారణ అయిపోయింది. అయ్యా వారు ఎందుకు ఆవేశంలో చేస్తున్నారయ్యా? వారు నాయన కక్షతో చేస్తున్నారయ్యా. వారికి తెలియదయ్యా. వారిని క్షమించమని ప్రాధేయపడ్డాడు తండ్రికి. అదే మాట చెప్తాడు, మీ పరలోకపు తండ్రి మీరు కుమారులు కనుక మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినట్లయితే మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగూ చేస్తున్నారు. మీ సహోదరులకు మాత్రం వందనము చేసినట్టు మీరు ఎక్కువ చేస్తున్నది ఏమిటి? అన్ని జనులు కూడా దేవుని ఎరగని వారు కూడా చేస్తున్నారా? ఎప్పుడు చెప్పా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో మీరు పరిపూర్ణులుగా ఉండాలి. ఇప్పుడు వాడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్నాడు, సగంలో ఆపేశాడు. వాడు పరిపూర్ణుడు ఎలాగవుతాడు? ఇంటర్మీడియట్ చదివాడు, సగంలో ఆపేస్తాడు, ఎలాగ ఉద్యోగం వస్తుంది? డిగ్రీ చదివాడు, సగంలో ఆపేస్తాడు, ఎలాగ ఉద్యోగం? వారు పరిపూర్ణంగా 3 సంవత్సరాలు చదవాలి, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదవాలి, 10th క్లాస్ చదవాలి, 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి. అప్పుడే వాడు ఉద్యోగానికి అర్హత. పరిపూర్ణుడు కావాలి, పర్ఫెక్ట్మెంట్ కావాలి. రెండో పాయింట్ ఒకటి 19వ అధ్యాయంలో, అదే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 21 చదవండి. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుటకు కోరినడలా పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. ఇది రెండో పాయింట్. ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నేను నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి నాయనా? ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటించాలిరా బాబు అన్నాడు. అయ్యా నేను బాల్యం నుంచి పాటిస్తున్నాను, ఇంక నాకేం లోటు అన్నాడు. నాకేం కొద్దిగా ఇంకా అన్నీ చేస్తాను చిన్నప్పటి నుంచి. అయితే ప్రభు ఇప్పుడు చెప్పాడు, ఒకటే నీకు తక్కువగా ఉందరా, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించుము, అప్పుడు పరలోకములో నీ ధనము అధికమవుతుంది. తర్వాత ఏమైందండి? అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుటకు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయి. అంతే, వాడికి పరిపూర్ణుడు కావాలని ఉంది, చెప్పించేయలేడు. మన పరిస్థితి కూడా అదే. ప్రతి వాడికి పరలోకం కావాలి, ఎవరికి అక్కర్లేదండి. ఎవరు కూడా నరకానికి వెళ్తారండి? నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడిస్తే అప్పుడు నువ్వు పరిపూర్ణ అవుతావయ్యా. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ శత్రువుని ప్రేమించాలి, నీ హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలయ్యా అని ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నా ప్రియ సహోదరులారా, పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కడ జక్కయ్య ఎక్కడున్నాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య జీవితంలో ఏం జరిగింది? ఇక్కడ యవనస్తుడేమో వాడు వెళ్ళిపోయాడు కదా, నాకు అక్కర్లేదురా బాబు నాయన, ఆ నిత్యజీవం అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు బాబు, అవసరం ఉంది, కావాలని తెలుసు, ఏ రోజు చనిపోతాడని తెలుసు, పరలోకి వెళ్ళాలని తెలుసు, కానీ చెప్పించేయలే అంతే. సరి అయిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు, సరి అయిన ప్రశ్న అడిగాడు, అవసరమైన ప్రశ్న వేశాడు, అవసరమైన జవాబు పొందాడు. కానీ వాడు దాన్ని ఆ నిర్ణయం తీసుకోలేకపోయి ఏం చేయాలి అర్థం కాలేవాడి. ఎందుకంటే ధనమును ప్రేమించాడు, అందుకే ధనవంతుడు పరలోకి వెళ్ళాడు అంతే. యేసయ్య, నువ్వు ధనమును ప్రేమించావా, నువ్వు లోకమును ప్రేమించావా, నీకు పరలోకము దక్కదు మిత్రమా. 19వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. పోవచ్చుండెను సుంకపు కొత్తదారుడును ఇతడు ధనవంతుడు, ఒక జక్కయ్య పొట్టివాడు. యేసు ఎవరో ఆయన గురించి వింటున్నాడు, ఆయన గొప్పవాడని, ఆయన మంచివాడని, ఆయన చేసే అద్భుతాలు వింటున్నాడు, ఆయన చూడాలనుకున్నాడు, మనసులో పడింది అంతే.
యేసు ఎవరని చూడకూడదు కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయి అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండను కనుక ఒక ఆయన అన్నాడు, షార్ట్ పీపుల్ దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్ అన్నాడు. అంతే, షార్ట్ పీపుల్ దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్. వాడు మంచి ఆలోచన వచ్చింది. యేసు ఎవరో చూడగోరాడు, పొట్టివాడు ఆయన చెట్టు ఎక్కడట. ఆయన చూడవచ్చినప్పుడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అయితే జక్కయ్యకి తెలియదు యేసు చూస్తున్నాడని. జక్కయ్యకి ఆశ ఉంది, పరిగెడుతున్నాడు. ధనవంతుడు ఎక్కడ పరిగెడతాడంటే, ధనవంతుడు పరిగెడతాడండి. ధనవంతుడు ఎప్పుడు బయట కనపడ్డు. బయట కనపడడం మంచి పటాటోపం, వెనక ఇద్దరు ముగ్గురు ఉంటారు, మంచి టిప్ టాప్ ఉంటాడు. వాడు పరిగెత్తాడు, స్లోగా కారులో దిగుతాడు, కారులో ఎక్కుతాడు. అంతే. ఈ జక్కయ్య ఆశపడ్డాడు యేసుని చూడాలని. ఆయన ఇక నేను సిగ్గుపడితే బిడి పడితే నాకు దొరకడరా, నేను పొట్టుని జనాలు బోళ్ళ మంది ఎక్కేశాడు. అంతే. ఇది చూస్తున్నాడు దేవుడు. దేవుడు చూస్తాడటండి. చూడండి, యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 24 చదవండి. యోహాను సువార్త 2:22-24లో. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన మనుష్యుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయన ఆంతర్యం ఎరిగేవాడు దేవుడు యేసయ్య. ఈ జక్కయ్య ఆంతర్యాన్ని ఎరిగాడు. ఓహో, వీడు నా కొరకు పరిగెడుతున్నాడా. ఇప్పుడు జనాలు చుట్టూ ఉంటే ఎలా కనబడతాడండి? యేసయ్యా అంతరంగాలు పరిశోధించే దేవుడయ్యా. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో, నీ ఆలోచనలు ఏంటో ఆయన తెలుసు ముందే. ఆయన సృష్టికర్త, ఆయన ఆలోచనకర్త, సమాధానకర్త, నిరీక్షణకర్త, ఆయన న్యాయకర్త, శాసనకర్త. జక్కయ్య చూడు, వెంటనే చెట్టు ఎక్కాడు. యేసయ్య సరిగ్గా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఓ జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నది. నీ ఇంటికి రావాలనుకుంటున్నాను. చలో మీ ఇంటికి వెళదాం పదా. బా, ఎంత సంతోషం అండి. ఒక ఎమ్మెల్యే వస్తే, ఒక మంత్రి వస్తే, ఒక అధికారి వస్తే ఆ ఇంటికి ఎంత ఘనత. వాళ్ళ ఇంటికి ఎస్ఐ గారు వచ్చారండి, వాళ్ళ ఇంటికి ఎస్పీ గారు వచ్చారండి, వాడు చుట్టమటండి, ఆ ఎమ్మెల్యే చుట్టమటండి. బా, లోకంలో ఎంత ఘనతో. ఈరోజు ఈ ధనవంతుడైన పొట్టి జక్కే ఊరంతా తిడతా ఉంటారు జక్కయ్యని, ఎవరు ఆ పొట్టోడు వస్తున్నాడు రా బాబు, జాగ్రత్త రా బాబు అని. అయితే ఆ హృదయం తెలుస్తాడికి. నేను ఎప్పుడు చెబుతా ఉంటా, ఎంగిలి పళ్ళెంలో ప్రసాదం పెట్టినా పాడైపోతుంది. పళ్ళెం శుభ్రంగా ఉండాలి. పళ్ళెం అంటే హృదయం. నీ హృదయం శుభ్రంగా ఉంటే హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని వాక్య సందర్భంగా. జక్కయ్య నేడు నీ ఇంట్లో ఉండాలయ్యా అని యేసయ్యే స్వయంగా. ఏంటి ఆ అదృష్టం! ఒక సృష్టికర్త, ఒక సాటి మానవుడిని, ఒక పాపాత్ముడనే ఒక జక్కయ్యని నేను నీ ఇంటికి వస్తున్నాను రా, వెళ్దాం పద మీ ఇంటికి అన్నాడంటే ఎంత ఆధిక్యత అండి ఈరోజు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. సరే, ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇక వీళ్ళందరూ ఆయనకు తిరుగుతున్నాడు, ఆయన వీడితో వస్తున్నాడా. అప్పుడు ఏమైందో, జక్కయ్య అది చూచి అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎప్పుడు పిలిచాడో బరబరబర చెట్టు దిగిపోయాడంతే. ఆయన సంతోషముతో ఆ చెట్టు దిగి ఆయనను చేర్చుకొనెను. మార్తా మరియలు యేసుని చేర్చుకున్నారు. జక్కయ్య చేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు ఆయన చేర్చుకుంటావు అడుగుతున్నాడు. నీటికి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన చేర్చుకున్నావా? నీ జీవితం పంట పండింది మిత్రమా. అది చూచి అందరూ అది చూచి ఈయన పాపి అని మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సణుక్కున్నారు. చూసారు, మనుషులంతే. ఆడు బాగుపడినవాడు, ఆడు బాగుపడేవాడు అంతే. వాళ్ళు సనుక్కుంటున్నారట. ఏంది యేసయ్యకి మేమందరం వస్తే యేసు అడిపోతాడు. ఏంది ఆడు పాపాత్ముడు, ఆడు ధనపిశాచి, ఆడు దొంగ, ఆడు వడ్డీ వ్యాపారి. హృదయం ఎలాగుందో మిత్రమా, నువ్వు ఎలాంటి వాడు ముందు నీకు తెలియాలి. ఎవడు నేను అనుకుని ఏం పర్వాలా, ఎవడేమనుకున్నా పర్వాలా. నీ జీవితంలో ఒకటి నేర్చుకో, ఎవరు నిన్ను ఏమన్నా పర్వాలా, నువ్వు ఎలాగున్నావో ప్రభు దృష్టిలో అది ఆలోచించుకో. ఈరోజు పొట్టి జక్కయ్య యేసయ్య దృష్టిలో మంచిగా, ఆడు హృదయం నాకు కావాలి, యేసయ్య ఎలా ఉన్నాడు చూడాలి.
ఈరోజు నీ ఆశ నీకుంటే, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు నీ ఇంటికి వస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజే ప్రభువుని నీ ఇంట్లో చేర్చుకో, నీ హృదయంలో చేర్చుకో. నీ హృదయము, ఈ శరీరము దేవునికి ఇల్లయ్యా, ఇంటిలో చేర్చుకో. వాళ్ళందరూ సణుగుకొనిది నిలవబడి ఏసయ్య లోపలికి వచ్చాడు, కుర్చీ వేశాడు, కూర్చున్నాడు, ఫ్యాన్ వేశాడు. ఎప్పుడైతే ప్రభువు ఇంట్లోకి వచ్చాడో జక్కయ్య హృదయం ఒక్కసారి మారిపోయిందండి. ఇది అద్భుతం అంటే. అద్భుతం అంటే అదే. జీవితం మారడం ఏదో రెండు మాటలు చెప్పగానే మత మార్పిడి అయిపోతారని అంటున్నారు. గోల ఈ రోజుల్లో దేశమంతా గోల, మత మార్పిడి, మత మార్పిడి, మత మార్పిడి, మత మార్పిడి. ఎవడో చెప్పగానే మారిపోడండి. దేవుడు చేయాలి. ఏం మారాలంటే మనిషి చెప్తే మారిపోడండి. బలవంతం చేస్తే ఎవరు మారిపోరండి. గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్తామండి, ఆ తనంతలో ఎవడ దాన్ని తాగించలేడండి. క్షమించండి, అది పొరపాటండి. ఎవడ బలవంతంగా మారడండి, క్షమించండి. ఎప్పుడు యేసయ్య ఏం మాట్లాడలేదు, యేసయ్య కుర్చీ వేశాడు, యేసయ్య కూర్చున్నాడు. ఇక జక్కయ్య లోపల నుంచి ప్రవాహం పొంగిపోయింది, కట్ట తెగిపోతుంది అంతే. ఇక చూడండి, ఇంట్లో చీకటి ఉంటుంది. మన ఇంట్లోకి వెళ్ళగానే చీకటి ఎలా పోతుంది? పొమ్మంటే పోతుందా? లైట్ వేయగానే చీకటి ఎటుపోతుందో చూసారా ఎంత గమ్మత్తు. లైట్ రాగానే, స్విచ్ వేయగానే, లైట్ వెలగగానే చీకటి వెళ్ళిపోతుంది అంతే. ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎలా వెళ్ళిపోతుందో, ఎవడు పొమ్మన్నాడో. ఎప్పుడైతే లైట్ వచ్చిందో లైట్ దగ్గర చీకటి ఉండదు. దేవుడు నీలో ఉంటే నీలో చీకటి ఉండదు. మీరు లోకానికి వెలుగన్నాడు యేసయ్య, మీరు లోకానికి ఉప్పు అన్నాడు ఇలా యేసయ్య. ఒక క్రైస్తవుడు అంటే వెలుగుమయంగా ఉండాలి, శత్రువుడు ప్రేమించేవాడై ఉండాలి, హింసించేవారు ప్రార్థించేవాడై ఉండాలి, ధనాన్ని నమ్ముకొనకూడదు. అప్పుడే పరిపూర్ణుడిగా ఉండాలి. చూడండి, జక్కయ్య మారిపోతున్నాడు. ఇక ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవని వద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతను 400 మరల ఇచ్చి వేస్తున్నాను అని లోపల ఆపుకోలేకపోతున్నాడు. కళ్యాణం వచ్చినా కుక్క వచ్చినా తప్పదంటారు, వాంతి వస్తుంది, మన ఆపిన ఆగదు, అంతే కక్కాల్సిందే. జక్కయ్య చేసిందంత కక్కేస్తున్నాడు అంతే. బా ఏమిటా జీవితం ఈరోజు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలం మనల్ని మనం మోసం చేసుకుంటావు, ఎంతకాలం మనల్ని పాడు చేసుకుంటావు. ఈ లోకం అశాశ్వతమయ్యా, ఎప్పుడు ఆగిపోతుంది, ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదయ్యా, ఈ నరాలు ఎప్పుడు పట్టు వదిలేస్తాయో నీకు తెలియదురా బాబా. ఈరోజే ప్రభువుని చేర్చుకో, నీ హృదయంలో స్థానమీ, నీవు ఆహ్వానించు. ఆయన నీ లోపలికి వచ్చాడంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం, ఎవరు చెప్పలేదు జక్కయ్యకి, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకొని 400 వాడికి ఇచ్చేస్తాను అని ప్రభువుతో చెప్పాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఇది రక్షణ పొందిన గృహము అన్నాడు. జక్కయ్య పరిపూర్ణుడైపోయాడు. యేసయ్య ఏమన్నాడు? నీ పరిపూర్ణుడు కావాలనుకుంటే నీ ఆస్తినంతా అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించమన్నాడు. వాడు చేయలేకపోయాడంతే. ఇక్కడ జక్కయ్య యేసయ్య ఏం చెప్పాడో, నువ్వు పరిపూర్ణుడు కావడానికి కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిపూర్ణుడు కావాలంటే నువ్వు శత్రువుని ప్రేమించాలి. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తిని విడిచిపెట్టాలి అని ఇక్కడ జక్కయ్య జీవితం మనం నేర్చుకుంటున్నాం. కనుక పౌలు గారు అంటున్నాడు కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 28, 29 ఏం చెప్తున్నాడు పౌలు గారు? యేసయ్య పరిపూర్ణుడు, దేవుడు పరిపూర్ణుడు. మనం పరిపూర్ణుడు కావాలంటే చూడండి, కొలస్సీ 1:28, 29 క్రీస్తునందు ప్రతి మనుష్యుని సంపూర్ణుడిగా చేసి, మానవుడు అసంపూర్ణుడు, దేవుడు సంపూర్ణుడు. మానవుడు అసంపూర్ణుడు కనుక వాడు చేసేవని అసంపూర్ణాలే, అసంఖ్యాకాలే. ఈ గదిలో ఫ్యాను, ఇక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైటు, మనిషి చేశాడు ఈ లైట్లు. అసంపూర్ణుడు చేశాడు కాబట్టి ఈ గదికి ఒక లైటు, ఆ గదికి ఒక లైటు. దేవుడు సంపూర్ణుడు, దేవుడు లైట్ సూర్యుడు. ఫ్యాను, ఈ గదికి ఒక ఫ్యాను, ఆ గదికి ఒక ఫ్యాను. దేవుడు గాలి, సంపూర్ణుడు దేవుడు, ఆయన చేసేవన్నీ సంపూర్ణాలు. మానవుడు అసంపూర్ణుడు, వాడు అసంపూర్ణాలు, అసంఖ్యాకాలు. ఈ అసంపూర్ణ మానవుడిని సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలబెట్టాలండి.
సమస్త విధములైన జ్ఞానముతోను నీవు ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషిని బోధించుచు ఆయనను ప్రకటించుచు. అది కదా ఎందుకు ప్రకటిస్తున్నారంటే, ఎందుకు బోధిస్తున్నారంటే ఈ అసంపూర్ణమైన మానవుడు సంపూర్ణుడు కాతేనే పరలోకానికి వెళతాడు కనుక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4:11 చదవండి. మనమందరము దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను. చాలు, నువ్వు సంపూర్ణుడు కావాలి. యేసయ్య సంపూర్ణుడు, దేవుడు సంపూర్ణుడు. మనం సంపూర్ణం కావాలంటే నవీన స్వభావం ధరించుకోవాలి. శత్రువులను ప్రేమించాలి, హింసించే వరకు ప్రార్థించాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఆస్తులు విడిచిపెట్టాలి, పేదలకు పంచాలి, ఉపకారాలు చేయాలి, పరిపూర్ణుడుగా ప్రేమను సంపాదించాలని. వీటన్నిటికి అనుబంధంగా ఎఫెసీలో చెప్తాడు, ప్రేమ ఉండాలి సంపూర్ణుడు కావాలంటే. అసంపూర్ణంగా ఉంటే మన దేనికి ఎవడు అమ్మలేడు, కొనలేడు. వస్తువు అసంపూర్ణంగా ఉంటే, సంపూర్ణం అయినప్పుడే కొంటాడు ఎవడైనా. అలా మనం సంపూర్ణమైతేనే మనం పరలోకం వెళ్తాం. కానీ ఈరోజు యేసు ప్రభువుని చేర్చుకో, నిన్ను సంపూర్ణుడిగా చేస్తాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక యేసయ్యానికి స్తోత్రాలు. దేవుడు సంపూర్ణుడు, నువ్వు మేము సంపూర్ణంగా ఉండాలని ఆశపడుతున్నావు. నిన్ను చేర్చుకుంటే చాలు, లోపలికి వస్తే చాలు, మానవుడు సంపూర్ణుడైపోతాడు. అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ రాజ్య ప్రవేశం అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మనందరికీ తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.